హే అమిగోస్! ఇప్పుడే సంక్రాంతికొస్తున్న మూవీ చూసొచ్చాను. మూవీ చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే నాకైతే నచ్చింది బాస్. హ్యూమర్ అండ్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ స్టోరీ టెల్లింగ్‌తో సినిమా మంచి ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. ప్లాట్ ఏంటంటే అవసరాల శ్రీనివాస్ క్యారెక్టర్ ఒక సక్సెస్‌ఫుల్ బిజినెస్ మ్యాన్. తను పుట్టి పెరిగిన తెలంగాణకి తిరిగొస్తాడు ఫారెన్ నుండి. తను వచ్చిన కొన్ని రోజుల్లో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కిడ్నాప్ అవుతాడు. ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయడానికి తెలంగాణ సీఎం, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అయిన మన వెంకీ మామ హెల్ప్ తీసుకుంటాడు. వెంకీకి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన మీనాక్షి చౌదరి కూడా ఈ టీమ్‌లో ఉంటది. వాళ్ళిద్దరికీ ఎందుకు బ్రేకప్ అయింది? 'ఐశ్వర్య రాజేష్‌ని' ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. పాయింట్ ఏంటంటే 'వెంకీ మామకి' ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉందని ఐశ్వర్యకి తెలీదు. అలాగే 'వెంకీకి' పెళ్లయిందన్న విషయం మీనాక్షికి తెలీదు. వీళ్ళ ముగ్గురి మధ్య వచ్చే సీన్స్ హిలేరియస్‌గా ఉంటాయి. ఈ మూవీలో 2-3 సీక్వెన్సెస్ తప్పించి మిగతా అన్నీ సెట్ అయ్యాయి. మిమ్మల్ని పక్కాగా ఎంటర్‌టైన్ చేస్తది. మ్యూజిక్ బై బీమ్స్ వాస్ డీసెంట్. ఈ మూవీ టోన్‌కి సెట్ అయింది. మూవీలో ఉన్న అన్ని సాంగ్స్ బావున్నాయి. నాకైతే 'గోదారి గట్టు' సాంగ్ నచ్చింది. యాక్టర్స్ అందరూ వాళ్ళ బెస్ట్ డెలివర్ చేశారు. 'వెంకీ', 'ఐశ్వర్య రాజేష్', 'మీనాక్షి చౌదరి', 'వీటీవీ గణేష్', 'సాయి కుమార్', 'ఉపేంద్ర లిమై', 'బుల్‌రాజ్' క్యారెక్టర్ చేసిన 'కిడ్' వాళ్ళకున్న స్క్రీన్ టైమ్‌లో పెర్ఫార్మ్ చేశారు. సంక్రాంతికి వచ్చిన రిమైనింగ్ 2 మూవీస్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కానీ ఈ మూవీ మాత్రం ప్యూర్‌లీ ఫ్యామిలీ ఆడియన్స్‌కి అందరికీ నచ్చుతుంది. 'వెంకీ మామ'కి ఉన్న యూనిక్ కామెడీ టైమింగ్, ఎమోషన్స్‌తో కలిపిన ఫ్యామిలీ బాండింగ్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి మాత్రం తప్పకుండా నచ్చుతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరిని థియేటర్ తీసుకెళ్ళడానికి ఇది పర్ఫెక్ట్ సినిమా. కామెడీ అండ్ ఎమోషన్స్‌కి పర్ఫెక్ట్ బ్యాలెన్స్‌తో అనిల్ రావిపూడి ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్‌కి మరొక మస్ట్ వాచ్ ట్రీట్ ఇచ్చాడు. ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం అమిగో రివ్యూస్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.